బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్న భగీరథ్ కోసం పేట్ బషీరాబాద్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం గాలింపు చేపట్టారు. అతను దేశం దాటిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బండి భగీరథ్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏ విమానాశ్రయంలోనైనా బండి భగీరథ్ కనిపిస్తే తక్షణమే తమకు సమాచారం అందించాలని లేదా అదుపులోకి తీసుకోవాలని ఇమిగ్రేషన్ అధికారులను ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బందిని పోలీసులు నోటీసులు పంపారు. అటు బండి భగీరథ్ ఇంట్లోనూ పోలీసులు అతని కోసం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలు అతని ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో బండి భగీరథ్ కాసేపట్లో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, అసలు ఈ కేసు ఒక సినిమాటిక్ లెవెల్లో వెళ్తుంది, రోజు రోజుకు ఇంకా సీరియస్ అవుతూనే వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చి లొంగిపోయే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అది ఎంతవరకు సాధ్యపడుతుందంటారు? ఆల్మోస్ట్ నిన్న హైకోర్టులో బెయిల్కి సంబంధించిన అంశంలో వాయిదా పడిన తర్వాత బండి భగీరథ్ ఎట్టికేలకు కూడా లొంగిపోతాడనే ఉదయం నుంచి కూడా అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో అయితే ఇప్పటి వరకు కూడా లొంగుబాటు గురించి పోలీసులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఈ నేపథ్యంలో బండి భగీరథ్ పారిపోయే అవకాశం ఉందంటూ కూడా, ముఖ్యంగా దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందంటూ కూడా లుకౌట్ నోటీసులు ఇవాళ జారీ చేయడంతో ఒక కుసమెరుపుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిట్ బృందం కరీంనగర్లో దాదాపు 2 రోజుల నుంచి కూడా వాళ్ళ బంధువుల ఇంట్లో కానీ క్లోజ్ రిలేటివ్ ఎవరైతున్నారో అసోసియేట్ ఉంటారో వాళ్ళతో కూడా ఇప్పటికే నిఘా ఉంచినటువంటి పరిస్థితి. కాబట్టి ఢిల్లీకి సంబంధించిన అంశంలో కూడా ఢిల్లీలో అక్కడ ఒక కేంద్ర మంత్రి సంబంధించిన నివాసం ఉంది కాబట్టి అక్కడ కూడా వారు సోదాలు నిర్వహించడానికి రంగం సిద్ధమైనట్టుగా మనకు సమాచారం. అయితే ఇప్పుడు హైదరాబాద్ ఈ హౌస్ లోనే, ఈ మైత్రికి సంబంధించిన రెసిడెన్సీలోనే ఇక్కడ బండి భగీరథ్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడ నోటీసులు వారు గతంలో కూడా ఇచ్చారు. సో అప్పుడు ఇంట్లో ఎవరు లేని సందర్భంలో ఇంటికి అతికిచ్చి వెళ్ళినటువంటి సందర్భం కనపడుతుంది. అయితే లుకౌట్ నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ విచారణకు హాజరమని నోటీసులు ఇచ్చారు. వాటికి దేని మీద కూడా ఇప్పుడు రెస్పాన్స్ అనేటువంటి నేపథ్యంలో పోలీసులు సోదాలు చేసేందుకు ఇవాళ పేట్ బషీరాబాద్ సంబంధించిన పోలీసులు ఇవాళ దాదాపు 10 మంది దాకా కూడా ఇంటికి వచ్చారు. పేట్ బషీరాబాద్ సపరేట్ సిఐ కానీ, ఎస్ఐ కానీ, మిగతా సిట్స్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరు లేనటువంటి సందర్భం, ఎందుకంటే కేవలం సెక్యూరిటీకి సంబంధించినటువంటి వారు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే లేనటువంటి సందర్భం, ఎందుకంటే పని వాళ్ళు మాత్రమే ఉన్నారు. వివరాలు అయితే కొన్ని అడిగిన తర్వాత దాదాపు అరగంట పాటు కూడా పోలీసులు ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ లేడని నిర్ధారించుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. మరోవైపు చెప్పండి అఖిల. సో 15వ తారీఖునే నేను అందరి ముందు హాజరవుతాను అని చెప్పి బండి భగీరథ్ ఈమెయిల్ ద్వారా పోలీసులకు అప్రోచ్ అయినట్లు తెలిసింది. కానీ ఆ రోజు అటువంటి దాఖలేవి కనిపించలేదు. మళ్ళీ ఈ రోజు లొంగిపోచే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు తప్పించి లొంగిపోతాడు అన్న కాన్ఫిడెన్స్, కంట్రోలెన్స్ లేదు. సో ఇది కూడా మళ్ళీ పోయే ఛాన్స్ ఉందంటారా? అంటే అప్పుడు విచారణకి హాజరవుతానని చెప్పినప్పుడు అప్పుడు హైకోర్టులో ఇంటర్న్ బెయిల్ వేశారు. సో ఇంటర్న్ బెయిల్ కానీ యాంటిసిపేటరీ బెయిల్ కానీ 14వ తారీఖు అది విచారణకు వచ్చింది. సో 14వ తారీఖున ఏదో ఒకటి తీర్పు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన నేపథ్యంలో దాని తగ్గట్టుగా ఒకవేళ బెయిల్ రాకపోతే ఇటు విచారణకి హాజరవుతానని కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే నిన్న కూడా అది పొడిగించారు కాబట్టి నిన్న కూడా దాదాపు సుదీర్ఘంగానే బెయిల్ పిటిషన్స్ పైన కూడా విచారణ సాగిన నేపథ్యంలో సో దాని మీద తీర్పు ఇవ్వడానికి మరొక వారం వాయిదా వేసిన నేపథ్యంలో సో ఇప్పుడు ఆయన నిన్న వెళ్ళలేదు. సో ఇప్పటి వరకు కూడా పోలీసులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి లొంగిపోతాడు అనేది కూడా ఓన్లీ బయట మాత్రం ఊహాగానాలు వస్తున్నాయి, ఖచ్చితంగా లొంగిపోతాడని. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి సో పోలీసులు యాజ్ పర్ చేయాల్సినటువంటి దీని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. సో యాజ్ పర్ దీని ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం పూర్తిస్థాయి ఇప్పుడు డీసీపీ కూడా ఈ కేసును ప్రత్యేకంగా కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఎక్కడా కూడా ఈ కేసులో డీవియేషన్ కాకుండా పూర్తిస్థాయి ఆధారాలతో కూడా ఇప్పటికే కోర్టులో కూడా సబ్మిట్ చేశారు. సో దానికి సంబంధించిన తీర్పు ఇంకా రానటువంటి నేపథ్యంలో ఇప్పుడు
బండి భగీరథ్ ఎక్కడున్నారు, సో అతన్ని అరెస్ట్ చేసే ప్రక్రియనే రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో అనేక బృందాలుగా కూడా ఇప్పటికే ఏర్పడ్డారు. ఢిల్లీకి వెళ్ళారు, కరీంనగర్కి వెళ్ళారు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. దాంతోపాటు మైనాబాద్లో ఒక ఫామ్ హౌస్ దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ కూడా సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి తన స్నేహితులతో కొంతమందిని కూడా విచారించినట్టుగా మనకు సమాచారంతో వారి నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎక్కడ ఉన్నాడు అనేది కూడా క్లారిటీ లేదు. మరోవైపు ఇటు బండి భగీరథ్ నుంచి కూడా తమకు హాని ఉంది అంటూ కూడా కొంతమంది, ఇటు వారి తండ్రి నుంచి కూడా హాని ఉందంటూ కూడా కొంతమంది, ఇటు ప్రధానమంత్రికి కానీ ఇటు రాష్ట్రపతికి కూడా విక్టిమ్స్ సంబంధించినటువంటి బాధితురాలు ఎవరైతున్నారో ఒక లేఖ అనేది తరపున వాళ్ళు రాసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఆ లేఖ కూడా ఇప్పుడు హల్చల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సో కాసేపటి క్రితమే మొత్తం పోలీసులందరూ ఇక్కడికి వచ్చారు. మొత్తం సోదాలు నిర్వహించిన తర్వాత ఇక్కడ ఎవరు లేరని నిర్ధారించుకున్న తర్వాత మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఒక వరకు మాత్రం ఇవాళ కానీ మండే లోపల మాత్రం బండి భగీరథ్ లొంగిపోతారనేది మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, కానీ పోలీసులకు మాత్రం ఎటువంటి ఇంటిమేషన్ అయితే లేదు. సో లుకౌట్ నోటీసులు జారీ చేశారు, దేశం వదిలి వెళ్లే ప్రసక్తి లేదు, ప్లస్ 15th రోజు హాజరవుతా అని చెప్పి దాన్ని కూడా అవ్వలేదు, ఈ రోజు లొంగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు గనక హాజరవుతే బండి భగీరథ్ కేసు ఎలా డీల్ చేయొచ్చు, తన పైన ఇంకేమైనా సెక్షన్స్ యాడ్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇప్పటికే పోలీసులు చెప్పిన దాన్ని ఉల్లంఘించారు కాబట్టి. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ఆయన విచారణకు హాజరైతే మాత్రం పోక్సో చట్టం కాబట్టి కంపల్సరీ అరెస్ట్ చేస్తారు. ఫస్ట్ అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు బెయిల్కి సంబంధించిన ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి దాదాపు కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. ఇంకా 21వ తారీఖు వస్తుంది, లేకపోతే రిజల్ట్ కానీ లేకపోతే మండే కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికంటే ముందుగానే అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నారు. ఎందుకంటే కఠిన సెక్షన్స్ కూడా పెట్టారు కాబట్టి పోక్సో చట్టం కింద ఇంతవరకు వరకు ఒక క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఏజ్కి సంబంధించిన అంశంలో కోర్టు కూడా ఒక క్లారిటీ ఇవ్వమన్నది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఏదైతే 2 డేట్ ఆఫ్ బర్త్లకు సంబంధించిన ఒక క్లారిటీ ఇవ్వాలి, మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లతో కూడా కోర్టుకు సబ్మిట్ చేయమని కూడా చెప్పిన నేపథ్యంలో అవన్నీ కూడా నిన్న సీల్డ్ కవర్లో జడ్జి ముందు కూడా వాళ్ళు పెట్టారు. సో వాళ్ళు పరిశీలించిన తర్వాత మైనర్గా కూడా వీళ్ళు విక్టిమ్కి సంబంధించినటువంటి న్యాయవాది కూడా పదే కోర్టులో ప్రస్తావించిన నేపథ్యంలో ఇప్పుడు కేసు తీవ్రత దృష్ట్యా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఎవరైతే విక్టిమ్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా చదవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో జడ్జి 1 వీక్కి పోస్ట్పోన్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అంతవరకు కూడా పోలీసులకి సమయం ఉంది కాబట్టి నిన్న ఎప్పుడైతే అర్ధరాత్రి ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అనేక బృందాలుగా కూడా ఏర్పడ్డారు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారు, అతని సెల్ ఫోన్లు కూడా ట్రాకింగ్ చేస్తారు, కానీ ఎక్కడ కూడా అతని ఆచూక్యం అయితే ఇప్పటివరకు తెలియలేదు. ఇటు బంధువుల్లో కూడా ఇప్పటికే చాలామంది వాళ్ళ మేనమామ దగ్గర కూడా పోలీసులకు వెళ్ళి ఆచూక్యం కోసం వివరాలు అడిగినట్టుగా మన సమాచారం అవుతుంది. సో అక్కడి నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఖచ్చితంగా ఒకవేళ ఆచూకీగా మాత్రం తెలిస్తే మాత్రం కంపల్సరీ అరెస్ట్కి పోలీసులు మొగ్గు చూపుతారు. దానికంటే ముందు పొలిటికల్గా కూడా చూసుకుంటే మాత్రం కొంచెం పార్టీకి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మంది సజెషన్ ఏంటంటే లొంగిపోతే బాగుంటుంది అనేసి కూడా కొంతమంది భగీరథకి కూడా సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో అది ఇవాళ లొంగిపోతాడా లేకపోతే రేపా ఎల్లుండా అనేది కూడా ఒక క్లారిటీ లేదు. ఖచ్చితంగా మండే లోపలైతే బండి భగీరథ్ స్వయంగా వచ్చి లొంగిపోయే అవకాశం ఉంది. లొంగిపోయే కంటే ముందు పోలీసులకు దొరికితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరొక వెహికల్ కూడా ఇక్కడికి వచ్చింది పోలీసులకు సంబంధించి. వీళ్ళంతా కూడా పెట్రోలింగ్కి సంబంధించి హైదరాబాద్ పోలీసులు అయితే ఇక్కడికి వచ్చారు. మొత్తం పంజాగుట్ట పోలీసులు అనుకుంటా వీళ్ళు. సో ఇంతకుముందు పేట్ బషీరాబాద్ సంబంధించిన పోలీసులు వచ్చారు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యాజ్ పర్ అంటే ఇంటి దగ్గర ఒక హడావిడి జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక పెట్రోలింగ్ అనేది రెగ్యులర్గా జరుగుతుంటుంది. ఆ కోవలని ఇప్పుడు వాళ్ళు పోలీసులు కూడా వచ్చిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. సో చూడాలి, ఎందుకంటే చాలామంది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ లొంగిపోతారని తెలిసిన తర్వాత అక్కడ చెప్పండి. అమ్మాయికి సంబంధించి 2 రకాల బర్త్ సర్టిఫికెట్లు కూడా వచ్చాయి అని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వస్తూ ఉన్నాయి. అలాగే ఇది పోక్సో కేసు అని కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఇది కావాలని పోక్సో కేసుని రాంగ్ వేలో కేసు పెట్టి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఒక రకమైన పెయిడ్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు అంటున్నారు. వీటి వల్ల ఇంకా ఏమైనా సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? కోర్టు ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుల పైన కానీ అలాగే విక్టిమ్కి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఆ డీటెయిల్స్ అంతా కూడా సర్క్యులేట్ చేస్తున్న వారిపైన కూడా సీరియస్ అయింది. అవన్నీ కూడా తొలగించమనేసి కూడా ఇప్పటికే ఆర్డర్స్ ఇచ్చింది. చాలా వరకు కూడా కొంతమందికి నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఫాల్స్ అలిగేషన్. ఇంకోటి ఏంటంటే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది, విక్టిమ్కి సంబంధించిన న్యాయవాదులు మాత్రం మైనర్ అని చెప్తున్నారు. సో ఇటు నిన్న పిటిషనర్ సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే బండి భగీరథ్ పిటిషన్ వేశారు కాబట్టి ఇంటర్మ్ బెయిల్ కోసం అప్పుడు జరిగినటువంటి వాదనలో మాత్రం
ఇంకా నేరారోపణ రుజువు కాలేదు కాబట్టి అప్పుడే అతన్ని ఎందుకు నిందితుడిగా చేరుస్తున్నారంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఇంకా వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఇంకా తుది తీర్పు రాలేదు కాబట్టి దానికంటే ముందు ఈ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ఈ ప్రచారం జరగడం పట్ల నిన్న హైకోర్టు జడ్జి కూడా ఒక విస్మయం వ్యక్తం చేసినప్పుడు పరిస్థితి కాబట్టి ఏకంగా హైకోర్టు జడ్జి మీద కూడా కొన్ని కామెంట్లు పెట్టారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేశారు. ఈ విషయాన్ని కూడా నిన్న పిటిషనర్ తరపున న్యాయవాది కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన కూడా ఆమె విచారం వ్యక్తం చేసినటువంటి సందర్భం ఏర్పడుతుంది. సో అనేక కోణాల్లో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఈ కేసులో జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు బండి భగీరథ అరెస్ట్ అవుతాడా లేకపోతే లొంగిపోతాడా, ఇవి రెండు మీద ఇప్పుడు అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది ఇవాళ అవుతాడా లేకపోతే మండే అవుతాడా, సో దీనిపైనే ఇప్పుడు ఆధారపడింది. అరెస్ట్ అయితే ఖచ్చితంగా జైలుకి పంపించే అవకాశం ఉంది. ఇవాళ సాటర్డే, సో రేపు ఎట్లా సండే, సో ఖచ్చితంగా కోర్టులు ఉండవు కాబట్టి బెయిల్ వచ్చే అవకాశమే లేదు. బెయిల్ ఆల్రెడీ పిటిషన్ పెండింగ్లో ఉంది రిజల్ట్. సో దానికి సంబంధించిన దాదాపు అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. సో 21 వస్తుందా 28వ తారీఖు వస్తుందా కూడా ఎవరికి ఒక ఐడియా లేదు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్కే ఎక్కువగా పోలీసులు మొగ్గు చూపుతున్నట్టుగా మనకు సమాచారం. దాని తగ్గట్టుగానే ఈ సర్చింగ్ ఆపరేషన్ అనేది జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ రానా. ఇక మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, అసలు ఈ కేసు రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంది. అంటే రోజుకో ట్విస్ట్ చూస్తున్నాం మనము. తొందరగా 15th రోజు వచ్చేస్తారని ఒక రోజు, లేకపోతే లొంగిపోతాడని ఇంకో రోజు, లేకపోతే అరెస్ట్ అయిపోతాడు అని ఇంకో రోజు, ఇట్లా రోజుకో ట్విస్ట్ వస్తూనే ఉంది. సో ఇది ఒక ఎండ్ ఎప్పుడు రావచ్చు అంటారు? ప్రభుత్వం కానివ్వండి, హైకోర్ట్స్ కానివ్వండి, దీన్ని ఎలా ట్రీట్ చేస్తుండొచ్చు? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లుగానే ఒకవేళ బండి భగీరథ కనుక వెళ్ళి పోలీస్ స్టేషన్ లో లొంగిపోతే తప్ప ఈ యొక్క ఏదైతే మొత్తం సీన్ కనిపిస్తా ఉందో దీనికైతే తెరపడేటువంటి అవకాశం కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా ఏదైతే బండి భగీరథ మొన్న గత 4 రోజుల క్రితం 12వ తేదీన హైకోర్టును ఆశ్రయించి ఎప్పుడైతే మధ్యంతర బెయిల్ నాకు మంజూరు చేయాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించాడో, ఆశ్రయించిన తర్వాత నిన్న దానికి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే వెకేషన్ బెంచ్ కి సంబంధించి కూడా పూర్తిగా వాదనలు అయితే జరిగాయి. పిటిషనర్ తరపుకు సంబంధించినటువంటి అనేక వాదనలు వినిపిస్తూ కూడా తమ పిటిషనర్ కు సంబంధించి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో అందులో తనకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఇటు ఆ మధ్యంతర బెయిల్ ని కూడా ఇవ్వాలి అంటూ కూడా కోర్టును అయితే కోరినటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే దీనికి సంబంధించి ఈ ఘటన జరిగినటువంటి 4.5 నెలల తర్వాత ఎందుకు తన తల్లి, అంటే ఆ మైనర్ బాలిక తల్లి వచ్చి ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అలాగే ఫిర్యాదు చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఇక్కడ ఓన్లీ అంటే గత డిసెంబర్ 31న భగీరథ ఈ మైనర్ బాలికతో పాటు మరికొంతమంది కూడా ఫామ్ హౌస్ అయితే వెళ్ళాడు. కానీ ఈ మైనర్ బాలిక తల్లి ఒక్కతే ఉంది, అంటే నా కూతురు మాత్రమే ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గర వీడియో ఫుటేజెస్ కావచ్చు, లేకపోతే సాక్ష్యాధారాలన్నీ కూడా బలంగా ఉన్నాయంటూ మాట్లాడుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా గత నవంబర్ 12, 13, 14 తేదీల్లో ఈ ఏదైతే బాధితురాలుగా చెప్పబడుతున్నటువంటి మైనర్ బాలికని నా యొక్క పిటిషనర్ కు సినిమా టికెట్లు కూడా తీసుకొచ్చి సినిమాకు వెళ్దామని చెప్పేసి కూడా చెప్పింది. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటూ కూడా నిన్న ఎప్పుడైతే నిరంజన్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భం అయితే కనిపిస్తాం. సో ఇటు భగీరథకు సంబంధించి కూడా ఈరోజు లుకౌట్ నోటీసులు జారీ చేసి పూర్తిగా అతని కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సైబరాబాద్ పోలీసులు. అఖిల, రైట్, థ్యాంక్ యూ విజయ్.